రిపుల్స్ పేరెంట్స్కి మరియు శ్రేయోభిలాషులకి నా యొక్క శుభాభివందనములు. నేను బి బాలరాజు, రిపుల్స్ లెర్నింగ్ క్యాంపసెస్ కొరికి రీజనల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి సుమారుగా 1.5-2 నెలలు అవుతుంది. ఈ తక్కువ సమయంలో నాకున్నటువంటి అనుభవంతో తీసుకొచ్చినటువంటి కొన్ని అకాడమిక్ బేస్డ్ యాక్టివిటీస్, కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్, మరికొన్ని ఇన్స్పిరేషనల్ యాక్టివిటీస్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా మీ సహకారంతో పిల్లల్లోకి విజయవంతంగా తీసుకెళ్ళగలిగాం. దానికి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా నాకు శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో ఉన్నటువంటి అపార అనుభవం, అంటే సుమారుగా 18 సంవత్సరాల అనుభవంతో నేను ఈ పిల్లల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, పిల్లల్లోకి ఎలా తీసుకెళ్తే వారికి క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది, ఆ క్యూరియాసిటీతో వాళ్ళు ఎలా ముందుకెళ్తారు, అది వారికి ఎలా దోహదపడుతుంది, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి బాటలో నడిపిస్తుంది అనేటటువంటిది నాకు తెలుసు. పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని విద్యతో పాటు విలువలతో కూడినటువంటి విద్య, అదేవిధంగా అవే కాకుండా విద్యా విలువ రెండే కాకుండా వాళ్ళకి వివిధ విభాగాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, అకాడమిక్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానివ్వండి, ప్రొఫెషనల్ క్లారిటీ కానివ్వండి, రేపు ఏమవుదాము, రేపు ఎలాంటి ప్రొఫెషన్లోకి వెళ్తే మనకి జీవితంలో ఎలా ఉంటుంది అనేటటువంటి పట్ల అవగాహన కల్పించడం కొరకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చామండి. ఇంగ్లీష్ క్లబ్లో భాగంగా గ్రీన్ బ్యాడ్జ్ ప్రోగ్రామ్ అని, దాన్ని ప్లేవే మెథడ్ యాక్టివిటీగా ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి వారికి తెలియకుండానే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేసి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా ప్రోత్సహించడం, తద్వారా వారికి తెలియకుండానే వారు కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల అపారమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఏటీస్ అండి, పిల్లలు ఎప్పుడు కూడా పేరెంట్ కానీ లేకపోతే టీచర్స్ కానీ వాళ్ళ వెంబడి ఉంటేనే వర్క్ చేసేటటువంటి పరిస్థితి. దాని నుంచి బయటపడడానికి వాళ్ళకు అసెస్మెంట్ టెస్ట్ ప్రోగ్రామ్ అని ఒకటి అసైన్ చేసి దాని ద్వారా ప్రతి విద్యార్థి కూడా ప్రతిరోజు ఒక పరీక్ష రాసే విధంగా, దాని కొరకు మరుసటి రోజు హోంవర్క్గా ఇచ్చి ప్రిపేర్ కావడానికి కొంత టైం ఇచ్చి ఉన్నటువంటి టాపిక్స్లో డౌట్స్ క్లారిఫై చేసి మనకి ఈరోజు ఉన్నటువంటి చివరి పీరియడ్లో ఆ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ అకాడమిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యేలా చేశాం. అంతేకాకుండా వారికి క్యారియర్ లీడర్షిప్ గైడెన్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా మనకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ప్రొఫెషన్లో మనం సెట్ కావచ్చు, ఎలాంటి ప్రొఫెషన్లో సెట్ కావడానికి ఏ విధమైనటువంటి సాధన చేయాలి అనే విషయాల పట్ల పర్ఫెక్ట్గా అవగాహన ఇవ్వడానికి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అఫీషియల్స్ని మేము తీసుకొచ్చి వాళ్ళతో మాటామంతి కార్యక్రమం నిర్వహించి పిల్లలే వాళ్ళని ఇంటర్వ్యూ చేసే విధంగా చేసి ఐపీఎస్, ఐఏఎస్, బెస్ట్ అకాడమిషియన్స్, లోకల్ అండ్ అబ్రాడ్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించినప్పుడు వాళ్ళు చాలామంది ఎంతో కొంత మేరకు స్ఫూర్తిని పొందారండి. అంతేకాకుండా కుటుంబంలో, సమాజంలో తల్లిదండ్రుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల
సమాజంలో ఇతరుల పట్ల ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి విలువల్ని వారికి అవగాహన కల్పించేందుకు మాతృపితృ పూజన్ దివస్ అనేటటువంటి ప్రోగ్రాం కూడా తీసుకొని అది సక్సెస్ చేశామండి. సో రానున్నటువంటి అకాడమిక్ ఇయర్లో సో ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్తో పిల్లలకి సబ్జెక్ట్ పర్ఫెక్షనే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్ఫెక్ట్ విజన్ అబౌట్ దేర్ ఫ్యూచర్ కల్పించడానికి మ్యాథమెటిక్స్ క్లబ్ కానివ్వండి, సివిల్స్ క్లబ్ కానివ్వండి, ఇంగ్లీష్ క్లబ్ కానివ్వండి, స్పోర్ట్స్ క్లబ్ కానివ్వండి, కల్చరల్ క్లబ్ కానివ్వండి. సో వీటి ద్వారా వివిధ రకాలైన ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ డిజైన్ చేయబడ్డాయి. అవన్నింటినీ వారితో విజయవంతంగా చేపిస్తాం, ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తాం. వీటన్నిటికీ మీరు మాకు ప్రోత్సహించడానికి ఎప్పుడు ముందుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై రిపుల్స్, జై భారత్.